ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది. నా టిప్పింగ్ పాయింట్ ఇదిగో ఇది. అసలు నేను ఎవరిని, నేను మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నాను, ఇంతకీ నా పేరు? హలో, నా పేరు అజయ్. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. నా స్టడీస్ అయిపోయి 2 years అయినా ఇంకా నాకు లైఫ్లో ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ లేదు గురు. కానీ ఏదో ఒకటైతే చేయాలి, అది నాకు నచ్చిందై ఉండాలి. అదొక్కటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ. అవును, నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాను, అసలు నా కథ మీకెందుకు చెప్తున్నా, ఇది మీకు తెలియాలంటే కథలో ఇంకొంచెం ముందుకెళ్ళాలి. మరి వెళ్దామా? అవును, ఇప్పుడు నేనేం చేయబోతున్నాననేగా మీ డౌట్. మీరు ఎక్స్పెక్ట్ చేసేదే. నేను ఇప్పుడు ఈ హిల్ ట్రెక్ చేయబోతున్నా. మరి లేట్ ఎందుకు, రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం. హిల్ ట్రెక్ అంటే ఏదో ఈజీ అనుకున్నా బాస్, కష్టమే. ఎక్కేవాడికి చుక్కలు చూపిస్తుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో ఒక కొత్త విషయం స్టార్ట్ చేసాం, ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో. చెయ్యి, వాటర్ కూడా లేవు. గెటప్ అజయ్, గెటప్, నీ వల్ల అవుతుంది, గెటప్. ఏంటి, నాకేమైంది అనుకుంటున్నారా? ఇదే నా మెయిన్ ప్రాబ్లం, ఆస్తమా. చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే నేను ఏం చెయ్యాలన్నా ఒక కన్ఫ్యూజన్లో పడిపోతా. అది చెయ్యాలా వద్దా, నా వల్ల అయిద్దా లేదా అని. పడిన ప్రతిసారి పైకి లేవగలనా లేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు అలా కాదు, లేవాలి, గోల్ రీచ్ అవ్వాలి. అసలు మీరు అనుకోవచ్చు, వీడికి ఏమైనా పిచ్చా, ఆస్తమా పెట్టుకొని ఈ ట్రెక్కు అది వీడి వల్ల అయిద్దా అనేగా. బాస్, నీకు విషయం చెప్తా. నువ్వు చెయ్యలేవు అని నిన్నొకడు రెచ్చగొడితే నువ్వు చెయ్యాలి అనే ఒక పర్సిస్టెన్స్ వస్తుంది చూడు. నాకు అంతే. అసలు జీవితంలో చెయ్యకూడదు అనే ఒక ప్రాబ్లం నా లైఫ్లో ఉన్నప్పుడు నేను దాన్ని గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవాలనే ఒక డౌట్, అది క్లారిఫై అవ్వడం కోసం ఇదంతా. నేచర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని ఒక ఫోటో తీస్తే ఇదిగో ఇలా, ఇది కనిపించినప్పుడల్లా పిచ్చోడ్లా ఫోటో తీస్తా. చిన్నప్పటి నుంచి ఈ ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. లైఫ్లో ఎన్ని దరిద్రాలు వచ్చినా ఇది మాత్రం వదులుకోలేదు. బహుశా నేను కోరుకున్న లైఫ్, నేను కోరుకున్న కెరియర్ ఇదేనేమో, ఏమో తెలియదు. ఏ రోజుకైనా అనుకున్నది సాధిస్తాననే ఒక చిన్న నమ్మకం అలా ముందుకు తీసుకెళ్తుంది. నాకు 13 ఏళ్ళు అనుకుంటా. ఒకసారి ఇలాగే బాగా ఆస్తమా హెవీ అయితే మా నాన్న ఇదిగో ఈయన దగ్గరే మొక్కుకొని, దేవుడా నా బిడ్డ బ్రతికితే చాలు, నా ప్రాణం తీసుకొని. ఆ తర్వాత అన్నమాట ప్రకారమే ఈయన తనతో మా నాన్న తీసుకెళ్ళిపోయాడు. నేను బ్రతికాను. ఇంకొక్కసారి బాస్ మళ్ళీ అడగాలనుంది. మా నాన్న ఇచ్చిన ప్రాణానికి, ఈ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వు. ఏదో ఒక రోజు ఏదో ఒకటి అచీవ్ చేసేలా నాకు ధైర్యాన్ని ఇవ్వు. సో అలా వెళ్తూ ఉన్న నేను చివరికి ఇదిగోండి ద నెక్స్ట్ స్టెప్, అచీవ్మెంట్ ఎక్కేసా. మొత్తానికి ఇదిగో చూసారా బాస్, ఎక్కేసా. జీవితాన్ని, ప్రపంచాన్ని గెలిచేసా అన్నంత హ్యాపీగా ఉంది నాకు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే,
మనం పడ్డ తర్వాత మళ్ళీ లేస్తాం. చూడండి, అదే మనం మొదటి గెలుపు, అదే మీ గెలుపు, అదే నా గెలుపు. లైఫ్లో అనుకున్నది సాధించడం అంటే అంత ఈజీ కాదు బాస్. పడతాం, లేస్తాం, మళ్ళీ పడతాం, మళ్ళీ లేస్తాం, ఇలా 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం వెళ్ళే దారిలో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చెయ్యాలి అనే ఒక స్పిరిట్ ఉంటుంది చూసారా, అలాంటోడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలా చూడండి ఎక్కేస్తాడు. ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు పడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ లాస్ట్ స్టెప్ ఎక్కాల్సిందే. ఇదిగో నేను ట్రెక్కింగ్లో చేసేటప్పుడు నాకు అనిపించింది ఇదే. ఇంకొక డౌట్ ఉంటుంది కదా, సమాజం అది ఇది మన గురించి ఏమనుకుంటుంది అని. చూడండి బాస్, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. కానీ ఇకపై నా లైఫ్ మాత్రం ఫుల్ స్టాప్ కాదు, ఆగిపోవడానికి కామ వెళ్తూనే ఉంటుంది. కానీ ఒక్క డౌట్, ఈ జర్నీ నన్ను ఎటు తీసుకెళ్తుందో